రేపే హనుమత్ జయంతి. ఖచ్చితంగా ఇంట్లో హనుమంతుణ్ణి పూజించాలి లేదా హనుమద్ వ్రతం చేసుకోవాలి. అయితే పూజలు దొరకకపోయినా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా మీకు హనుమద్ వ్రతానికి సంబంధించినటువంటి పూజలంతటినీ కూడా చక్కగా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద చూడండి, తెలుగులో లింకు కనపడుతోంది, పూర్తి వీడియో లింకు, మీకు హనుమద్ వ్రతం పూజా విధానం అని ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకోవడం వల్ల, హనుమద్ వ్రతం చేసుకోవడం వల్ల చాలా విపరీతమైనటువంటి సకల శ్రేయస్సు కలుగుతుంది, కోరికలు తీరతాయి, వృద్ధి కలుగుతుంది, ఆయుష్ యశస్సు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది, అజ్ఞానం పోతుంది, జ్ఞానం కలుగుతుంది, విద్యార్థులకు చదువు వస్తుంది, శత్రు సంహారం జరుగుతుంది, అలాగే సర్వకార్యములు యందు విజయం కలుగుతుంది. ఇంట్లో ఉండేటటువంటి సమస్త దోషాలు, సమస్త దరిద్రాలు తొలగిపోతాయి, ఇంట్లో అన్యోన్యత ఏర్పడుతుంది, గృహంలో సకల శుభాలు జరుగుతాయి, ఎన్నో శుభ పరిణామాలు జరుగుతాయి ఆంజనేయ స్వామిని పూజ చేయడం వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇష్టంగా పూజిస్తారు ఆంజనేయ స్వామి వారిని. ఆంజనేయ స్వామి వారిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి చక్కగా హనుమద్ వ్రతం చేసుకోండి, చాలా విశేషమైన ఫలితం. కాబట్టి ఆ వీడియోని అందరూ వినియోగించుకోండి, ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. అలాగే దయచేసి కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ స్వస్తి.